ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. ఏపీలో 2.08 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు, నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. हमारी सरकार अर्बनाइजेशन को एक अपॉर्चुनिटी के रूप में देखती है और हम आंध्र को न्यू एज अर्बनाइजेशन का एक उदाहरण बनाना चाहते हैं. इसी विजन को साकार करने के लिए आज कृष्णापट्टनम इंडस्ट्रियल एरिया यानी क्रीज सिटी का फाउंडेशन स्टोन रखा गया है. ये स्मार्ट सिटी चेन्नई बेंगलुरु इंडस्ट्रियल कॉरिडोर का हिस्सा बनेगी. इससे आंध्र में थाउजेंड्स ऑफ करोड़ का इन्वेस्टमेंट आएगा और लाखों इंडस्ट्रियल जॉब तैयार होगी. ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోడీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి 93% స్ట్రైక్ రేటుతో ఘన విజయం సాధించిందన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కాంబినేషన్ కొనసాగుతుందని, దేశ రాజకీయాల్లో మోడీ ప్రధానిగా ఉంటారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏనే గెలుస్తుంది, రాసి పెట్టుకోండని చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోడీ నినాదాలను తెలిపారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేక్ ఇన్ ఇండియా తీసుకొచ్చారని చంద్రబాబు అన్నారు. विश्वास दिलाता हूं कि जो भावना आज चंद्रबाबू प्रकट कर रहे थे, हम सब मिलकर के उन लक्ष्यों को अवश्य पार करेंगे. आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है. आंध्र प्रदेश ने 2047 तक राज्य को करीब करीब $2.5 ट्रिलियन की इकोनॉमी बनाने का लक्ष्य रखा है. इस विजन को साकार करने के लिए चंद्रबाबू गारू की सरकार ने स्वर्ण आंध्र एट 2047 की पहल की है. इसमें केंद्र की एनडीए सरकार भी आंध्र प्रदेश के हर लक्ष्य के साथ कंधे से कंधा मिलाकर चल रही है. इसलिए केंद्र सरकार लाखों करोड़ की योजनाओं में आंध्र को विशेष प्राथमिकता दे रही है. विश्वास दिलाता हूं ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేది ప్రధాని మోడీ ఆశయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
భారత్ను 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకారం అందిస్తోన్న ప్రధానికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు. అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ, అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలుకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. హంద్రీనివా ప్రాజెక్టును గాలికి వదిలేసి రాయలసీమ రైతాంగానికి జగన్ తీరని అన్యాయం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో హంద్రీనివా ప్రధాన కాలువ లైనింగ్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, హంద్రీనివా లింక్ పనులపై అధికారులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2,629 కోట్లతో హంద్రీనివా ప్రాజెక్టు పనులు చంద్రబాబు పునఃప్రారంభించారని మంత్రి నిమ్మల తెలిపారు. అలాగే సకాలంలో పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి సాగు, తాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జనవరి 26వ తేదీన రైతు భరోసా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్లో టీపీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ పీఏసీ సమావేశం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పీఏసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఏడాదిలోపే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, రైతుల సంక్షేమం కోసం 54,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా రేవంత్ వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇతర కార్యక్రమాల్లో కూడా నేను పీసీసీ ప్రెసిడెంట్ ఉनको बोले था సరే. అలాగే మరి ఇప్పుడున్న పిఎస్సి మీటింగ్స్ ఏదో ఉందో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ, దానికి కొత్త కమిటీ వచ్చే వరకు కంటిన్యూ చేస్తూ ఎవ్రీ మంత్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కావాలా. గవర్నమెంట్ మరియు పార్టీ కార్యక్రమాల్లో ఇక్కడ చర్చించాలా. ఉన్న ఈ బాడీస్లో ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ బాడీ ఈజ్ ద హయ్యెస్ట్ బాడీగా దీన్ని ట్రీట్ చేయాలా. దాంట్లో ప్రతి విషయంలో ఈ నెలకొకసారి డిస్కషన్ జరగాలని ఈ ఇంపార్టెంట్ డిసిషన్స్ ఇవి జరిగినాయి. ఇంకా తదుపరి డిసిషన్స్ మన పెద్దలు హనుమంతరావు గారు మాట్లాడారు. గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు రాష్ట్రంలో కోట్లాది మంది జీవితాలతో ముడిపడి ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ శాఖల ద్వారా మెరుగైన సేవలు రాష్ట్ర ప్రజలకు అందాలని భట్టి, మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఈ శాఖలకు సంబంధించి పలు అంశాలు చర్చించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నతనంలోనే మంచి పోషకాహారాన్ని అందించడం ద్వారా వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ప్రసాదించే అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. వారిపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని అన్నారు. జువైనల్ హోమ్స్లోని పిల్లల మానసిక పరిపక్వతకు క్రీడలు దోహదం చేస్తాయని, ఇందుకు గాను రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ నుంచి స్పోర్ట్స్ కిట్స్ అందిస్తామని డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులకు తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాల పరిస్థితిపైన డిప్యూటీ సీఎం, మంత్రి సీతక్క ఆరా తీశారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా పడి ఉన్నట్టు అధికారులు తెలియజేయడంతో వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేంద్రాల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు పెద్ద వ్యాపారాలకు పనికొచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. దివ్యాంగులకు స్వల్పకాలిక శిక్షణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాన్స్జెండర్ల సేవలను ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ కూడళ్లలో వినియోగిస్తున్నామన్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే మండల కేంద్రాల్లో కూడా ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగిస్తామని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ట్రాన్స్జెండర్ల క్లినిక్ సెంటర్లు దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్నాయని మంత్రులు వివరించారు. ట్రిబుల్-ఆర్ని ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కోమటిరెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తే గత ఎన్నికల కోసం 7,000 కోట్లకు బీఆర్ఎస్ అమ్ముకుందని ఆక్షేపించారు. వచ్చే నెల 14న ట్రిబుల్-ఆర్కి టెండర్లు పిలుస్తున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు 2016-17లో ఇన్పుండ్రు అప్పుడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి ఉండకు శాంక్షన్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను రోజు గడ్కరీ గారు వెంటబడి దాని ఇవాళ టెండర్స్ కూడా పిలిచినాం. వచ్చే నెల 14 తారీఖు టెండర్ ఉంది. 30,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కలిసి 35,000 కోట్లు ఇవాళ హైదరాబాద్కు మరో మణిహారం లాగా ఈరోజు ఆ రోజు ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మిస్తే ఇక్కడే ఎయిర్పోర్ట్ కడితే ఇక్కడే ఎస్సీజెడ్లు భోగాపేట కానీ ఫైనాన్షియల్ ఇక్కడ వచ్చి కాబట్టి ఈరోజు హైదరాబాదు భారతదేశంలో 2వ స్థానానికి వచ్చింది. ఆ రోడ్డుని ఎలక్షన్ల కోసం అమ్ముకున్నారు. మళ్ళీ ఈరోజు 2017-18 అనౌన్స్ చేస్తే దాని గురించి పట్టించుకోవాలి. ఇవాళ మేము టెండర్లు పెట్టించినాం. ఆ పనులు కూడా మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ మొదటి వారంలో రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలు పెట్టిస్తున్నాం. దానికి గడ్కరీ గారు రెగ్యులర్గా నేను ఆడుతూ ఉండడం, ముఖ్యమంత్రి గారు నాకు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చేస్తుండడం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇది. ఆ రోజు ఓఆర్ఆర్ కట్టకపోతే ఈరోజు హైదరాబాద్ ఇట్లా ఈ విధంగా ఉండేదా? దాన్ని కూడా అమ్ముకున్నారు. 1,00,000 కోట్ల విలువ అయ్యాల భూమితో కలిపి. అప్పుడే 6,500 కోట్లు ఖర్చు అయింది. జైకా అంటే జపాన్ బ్యాంకు లోన్ తీసుకొచ్చి రాజశేఖర్ కడితే ఆ భూమితో కలిపితే 1,00,000 కోట్లు. దానికి ఇలా 7,000 కోట్లకే అమ్ముకున్నాం. హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత మాసోత్సవంలో భాగంగా ఎస్ఆర్ నగర్లోని ఐపీఎస్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణాలపై పోలీస్, ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి మంత్రి పొన్నం వివరాలు తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పలు సూచనలు చేశారు. జాతీయ రహదారుల మాసోత్సవాలను అన్ని శాఖలు నిర్వహించాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు అయితే ఉన్నాయి. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశం జరిగింది. అందులో కూడా ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రతను ఏ విధంగా ప్రజలకు అందించాలి, రవాణా సందర్భంగా ప్రాణాపాయం కలగకుండా వాహనదారులకు ఏ విధమైనటువంటి చైతన్యము, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఏ విధమైన సౌకర్యాలు కలగజేయాలనే అంశం మీద హైదరాబాద్లో కూడా స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అన్ని శాఖల అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రతి ఒక్కరు విధిగా హాజరై వీటి పట్ల అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా ఈ ఉమేష్ చంద్ర చౌక్ ఎస్ఆర్ నగర్లో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, గతంలో యాక్సిడెంట్స్ వల్ల కొంతమంది చనిపోయినటువంటి ఒక బ్లాక్ స్పాట్ ఏరియాను గుర్తించి ఇటువంటి హైదరాబాద్లో ఉన్నాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా చూడడంతో పాటుగా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ తెలంగాణలో మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నామని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసా మోసాన్ని ప్రతి గడపకి ప్రతి రైతుకి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆయన కేసు సంగతి తాను చూసుకుంటానని, పార్టీ పెట్టినప్పటికంటే ఇప్పుడు అంత ఇబ్బంది పడేది ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసు గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఆయన. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు. ఇబ్బంది అనేది లేనే లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, అదో లొట్టపీస్ కేసు, వాడొక లొట్టపీస్ ముఖ్యమంత్రి, పీకేదేమీ లేదు. కాబట్టి మీరెవరు ఆ మాట మాట్లాడవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఒక 3D పాలన నడుస్తున్నది. 3D ఏంటిదా? 3D మొదటి డి డిసెప్షన్. డిసెప్షన్ అంటే మోసం. రెండవ డి డిస్ట్రాక్షన్.
అంటే అటెన్షన్ మన అటెన్షన్ మళ్ళించుడు. మూడవ డి డిస్ట్రక్షన్, విధ్వంసం. ఈ 3 జరుగుతున్నాయి. హేమంత్ సోరెన్ గారు మొన్ననే గెలిచిండు జార్ఖండ్లో. కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి, నిజాయితీ గల బిడ్డ కాబట్టి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయున్నోడు కాబట్టి వెంటనే 2500 ఇస్తాడు మొదటి నెల నుంచి. కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది, పెద్ద మనిషి ఒక ఆమె, సుప్రియానో శ్రీప్రియానో, ఆమె చెప్తున్నది నిన్న జాతీయ మీడియాలో కాంగ్రెస్లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది. మరి మీరు మళ్ళా ఢిల్లీలో మాటిస్తుండ్రు, మహిళలకు ఏదో ప్యారీ బెహనా స్కీమ్ అని పెడుతుండ్రు, నెలకు 2500 ఇస్తామంటుండ్రు, ఎక్కడన్నా ఇచ్చిండ్రా ఇది వరకు అని అడిగింది ఆమె. అడిగితే ఆమె ఏమంట దొరికినా, తెలంగాణలో 90 లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు 2500 మా ప్రభుత్వం ఇస్తున్నది, నెలకు టంచన్గా ఇస్తున్నదని ఆడ గంటాపదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే రేవంత్ ఏడాది పాలనలో ఏం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. కోతల ఎగవేతలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. ఇచ్చిన హామీలను ఏమైనా అమలు చేశారంటూ ప్రశ్నించారు. ఉన్న పథకాల్ని బంద్ చేశారని, కొత్తవి లేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా వేసి ఆ తర్వాత వేయరన్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తే అని, ఆపదొస్తే పార్టీ మొత్తం కేటీఆర్ వెంట నిలబడుతోందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన అయిపోయింది. ఏం చెప్పిండ్రు ఆ రోజు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఏడాదిలో నిజంగా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏమైనా ఉన్నది అంటే అయితే కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసులు. కేసీఆర్ గారి ప్రభుత్వం గతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తెస్తే ఆ సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన వాటిని ఎగవేతలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే వారి మీద కేసులు పెడతా ఉన్నారు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి సాధించింది అయితే ఏమి లేదు. ఎగవేతలంటే గుర్తొస్తూ ఉంది. ఆ మధ్య మా రసమై బాలకృష్ణ నన్ను మానకొండూరు పిలిచిండు. నేను ఆడికి పోయి, రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, నువ్వు తులం బంగారం ఎగ్గొట్టినవు, రైతు భరోసా ఎగ్గొట్టినవు, మహిళలకు మహాలక్ష్మి ఎగ్గొట్టినవు, వృద్ధులకు 4000 ఆసరా పెన్షన్ ఎగ్గొట్టినవు, ఇవన్నీ ఎగ్గొట్టినవు నాయన, నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్న. అరే ఎగ్గొట్టినోని ఎగ్గొట్టిండు అంటే కూడా తప్పేనా? ఇది అన్నందుకు ఆడ మానకొండూరులో నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణలో ఈడీ, ఏసీబీల ప్రశ్నల వర్షం కురిపించారు. బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ, ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. కీలక విషయాలపై వీళ్ళిద్దరినీ ఏసీబీ, ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనలపై బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రభుత్వ ఖజానా దుర్వినియోగంపై బిఎల్ఎన్ రెడ్డిని ఎంక్వైరీ చేశారు ఈడీ అధికారులు. విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపులపైన సమగ్రంగా ఈడీ అధికారులు కూపీ లాగినట్లు తెలుస్తోంది. మరోవైపు అరవింద్ కుమార్ నుంచి కీలక విషయాలను ఏసీబీ అధికారులు ఆరా తీశారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ కేసు కీలకం కానుంది. కేసులో ఏటుగా ఉన్న అరవింద్ కుమార్ నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ నుంచి నిధులు ఎందుకు బదిలీ చేశారు, ఎవరు చెబితే ట్రాన్స్ఫర్ చేశారు వంటి ప్రశ్నలను ఏసీబీ సంధించినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకువెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. విచారణ ఆడియో, వీడియో రికార్డ్ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్ వెంట విచారణకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని న్యాయవాది కోరితే అందుకు న్యాయస్థానం నిరాకరించింది. న్యాయవాది లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని ఈ సందర్భంగా ఏఈజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదితో కలిసి గురువారం ఏసీబీ విచారణకు వెళ్లాలని న్యాయస్థానం కేటీఆర్కు సూచించింది. గురువారం విచారణ తరువాత ఏవైనా అనుమానాలుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు తెలిపింది. ఏసీబీ విచారణకు కేటీఆర్తో పాటు వెళ్లేందుకు 3 న్యాయవాదుల పేర్లను సూచించాలని, అందులో ఒకరికి అనుమతినిస్తామని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తు అధికారి కేటీఆర్ ఓ గదిలో ఉంటే వాళ్ళిద్దరూ కనిపించేంత దూరంలో న్యాయవాది ఉండేలా అనుమతిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ఏసీబీ కార్యాలయంలో ఏర్పాట్లు ఉన్నాయో లేవో తెలుసుకుని చెప్పాలంటూ అదనపు అడ్వకేట్ జనరల్ను ఆదేశించింది. ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొనే సమయంలో న్యాయవాదిని అనుమతినిస్తూ ఇదే హైకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని జస్టిస్ కేఎల్ లక్ష్మణ్ అన్నారు. న్యాయవాదిని అనుమతించొద్దని ఏసీబీ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
న్యాయవాదిని అనుమతినిస్తే అభ్యంతరం ఎందుకని, విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లడం లేదు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. బీజేపీ దళిత మోర్చా కార్యకర్త నందు రాజును కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయగా బీజేపీ దళిత మోర్చా నాయకుడు నందురాజు తలకి తీవ్ర గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన నందురాజుని ఇంటికి వెళ్లి బండి పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తోందన్నారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలెవరూ కూడా బయట తిరగలేరని బండి సంజయ్ హెచ్చరించారు. ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించినటువంటి పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సర పబ్లిక్ పరీక్షలను తొలగిస్తామని, ఆయా కాలేజీలే అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలనే బోర్డు నిర్వహిస్తోందని చెప్పారు. ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని, జాతీయ చట్టాన్ని అనుసరించి ఈ సంస్కరణలన్నీ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సైన్స్, ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామన్నారు. 2024-25 నుంచి 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025-26 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడతామన్నారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభతరం అవుతుంది. అన్ని బోర్డ్స్ ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ have 1 mark questions to make the examination more competency based. అంటే ఒక్కసారి విద్యార్థికి కన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే ఇంకా రోడ్ లెర్నింగ్ అవసరం లేదు. దాన్ని బట్టి వాళ్ళు 1 మార్క్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఆ లెర్నింగ్ బేస్ చేయడానికి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫోర్త్ రిఫార్మ్ విచ్ ఇస్ అ మేజర్ రిఫార్మ్, రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో ఎక్సెప్ట్ Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, anni policy documents, national standard kuda only 10th and 12th lo board exams undali suggest chestunnaru. Endukante it will reduce exam stress, pressure taggutundi, competitive exams ki time dorkutundi. Even admissions time lo kuda ఐఐటి ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. క్వాలిఫైయింగ్ టెస్ట్ ఓన్లీ 12th క్లాస్ మార్క్స్ తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్, వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఎలా వాళ్ళు 8th, 9th, 7th క్లాస్లో చేస్తున్నారు, సిమిలర్లీ 11th క్లాస్లో కూడా వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. 12th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్లో బిఐ విల్ కండక్ట్ ద ఎగ్జామినేషన్ యాజ్ పర్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్. సో ఈ 4 మేజర్ ప్రపోజ్డ్ రిఫార్మ్స్, ఫస్ట్ ఈజ్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. సెకండ్ ఈజ్ న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్, అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంబినేషన్ కాకుండా ఇంకా న్యూ కాంబినేషన్స్ ఇస్తున్నాము. థర్డ్ ఈజ్ చేంజ్ ఇన్ మార్కింగ్ ప్యాటర్న్ అండ్ ఫోర్త్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ ఎగ్జామినేషన్. సో అది ఇవన్నీ చాలా డిస్కషన్స్ తర్వాత, స్టేక్ హోల్డర్ మీటింగ్స్ తర్వాత, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ తర్వాత ఈ రిఫార్మ్స్కి ఒక ఫార్మ్లో తీసుకురావడం జరిగింది. బట్ వీ ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రమ్. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో 4 లక్షల రూపాయలుగా ఉన్న పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. చేనేత, చేతి వృత్తులు చేసుకునే వాళ్లు ముంపు బారిన పడితే ఇచ్చే సాయాన్ని 10,000 నుంచి 25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విపత్తుల వేళ నీట మునిగిన బైకులకు 3,000, ఆటోలకు 10,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం 10 రోజుల పాటు భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. జనవరి 10న ఉదయం 4:30కి ప్రోటోకాల్, ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభం అవుతాయన్నారు. 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణరథం, 11న పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తామన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. గోవిందమాల వేసిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శనాలు లేవన్నారు. హెచ్ఎంపీవీ వైరస్ ప్రబలుతున్న తరుణంలో భక్తులు ఫేస్ మాస్కులు ధరించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రపంచం నలుమూలల ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం టోకెన్లు జారీ చేయడం ప్రారంభించింది టీటీడీ. అలిపిరి శ్రీనివాస కళ్యాణం వద్ద సాయంత్రం నుంచి భారీగా బారులు తీరారు. అయితే టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించింది. తమిళనాడులోని సేలం వాసిగా ఆమెను గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఈ క్యూ లైన్లో జరిగిన పొరపాటు వల్ల ఒక మహిళ మృతి చెందింది అంటున్నారు. యాక్చువల్గా జరిగింది ఏమిటి రాము? థ్యాంక్ యూ రమణ. మనం చూసుకున్నట్లయితే శ్రీవారి వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు సుమారు 8 కౌంటర్ల ద్వారా కూడా భక్తులందరికీ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క కంకణాలు తీసుకోవడానికి ఈ 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి కూడా 19వ తేదీ వరకు ఇస్తామని చెప్పి గతంలోనే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే అంటే రేపు మార్నింగ్ 5 గంటలకు ఇచ్చేటువంటి ఈ యొక్క టోకన్లు ఉన్నాయి కాబట్టి భక్తులందరికీ కూడా ఈ విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున 8 కేంద్రాలు ఏవైతే ఉన్నాయి తిరుపతిలో అందరూ అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే వచ్చినటువంటి భక్తులు మధ్యాహ్నం నుంచి బుధవారం మధ్యాహ్నం నుంచి అందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు. ఎవరిని కూడా ఓకే, థ్యాంక్ యూ రాము. వెల్కమ్ బ్యాక్. జమిలీ ఎన్నికల కోసం ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి భేటీ జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. దీనిలో లోక్సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది ఉంటారని ప్రభుత్వం నిర్ణయించింది. జేపీసీ చైర్మన్ బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు చట్టాలకు సంబంధించిన నిబంధనలను ప్యానెల్ సభ్యులకు తెలిపాయి. ఈ భేటీలో కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, టీఎంసీ నుంచి కళ్యాణ్ బెనర్జీ సహా అన్ని ప్రధాన పార్టీల సభ్యులు ఉన్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో ఏర్పాటైన జేపీసీ కమిటీ బిల్లును అధ్యయనం చేయనుంది. రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకయ్యే ఖర్చులు గరిష్టంగా 1.50 లక్షల రూపాయలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. మొదటి 7 రోజులు చికిత్సకయ్యే బిల్లుకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం అందిస్తే ఈ స్కీమ్ ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చని గడ్కరీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని గడ్కరీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఆప్, బీజేపీ ఏ వేదిక వదలకుండా విమర్శలు చేసుకుంటూ వస్తున్నాయి. సీఎం బంగ్లా వివాదం,
రాజకీయ దుమారం రేపుతోంది. బంగ్లాను శీష్ మహల్ అంటూ బీజేపీ చేస్తోన్న విమర్శలను ఆప్ తిప్పికొడుతోంది. తాజాగా నిజాన్ని చూపిస్తామంటూ ఆ పార్టీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ మీడియాను తీసుకుని ఆ అధికారిక నివాసం వద్దకు వెళ్లారు. అయితే వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి, ఎంపీ అధికారాలను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆప్ నేతలు మండిపడ్డారు. దీంతో సీఎం నివాసం ముందు గందరగోళ వాతావరణం నెలకొంది. అధికారిక నివాసంలోకి వెళ్లేందుకు ఆప్ నేతలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసుల చర్య బీజేపీకి సంతోషాన్ని కలిగిస్తోందని సౌరభ్ విమర్శించారు. ఆ తర్వాత ప్రధాన అధికారిక నివాసం వైపు ఆప్ నేతలు వెళుతుండగా అక్కడ పోలీసులు వారిని నివారించారు. घर कितने का बना और किसके घर में स्विमिंग पूल है और किसके घर में सोने का टॉयलेट है, माइक नहीं कंक्लूड करने के लिए आज हम लोग मुख्यमंत्री के आधिकारिक निवास भारत के प्रधानमंत्री के आधिकारिक और कल माननीय पीएम ने भारतीय जनता पार्टी को चुनौती देके कहा था, भैया हम मुख्यमंत्री निवास दर्शन सारे देश को कराना चाहते हैं, मीडिया के माध्यम से कराना चाहते हैं और आप भी प्रधानमंत्री निवास के दर्शन सारी देश की जनता को मीडिया के हवाले से करा दीजिए। ऑडियो आ रहा है यार, के ऊपर उठा रहा है यार। अब भारतीय जनता पार्टी भाग रही है इस बहस से और हम इस बहस को करने के लिए आ गए। तो हम भारतीय जनता पार्टी को ये कहना चाहते हैं कि ऐसी पूरी बात चलाइए, सामने आइए और दोनों ही निवास स्थानों के दर्शन देश की। దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 8 మందికి పాజిటివ్గా తేలింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హెచ్ఎంపీవీ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వాలు నిఘాను పెంచాయి. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా స్కాన్ చేస్తున్నారు. దగ్గు, జలుబుతో ఆసుపత్రులకు వచ్చే రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వాటిని స్క్రీన్ చేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో రోగులను ఉంచేందుకు ఐసోలేషన్ వార్డులను సైతం సిద్ధం చేస్తున్నారు. హ్యూమన్ మెటాఫ్ న్యూమోవైరస్ శ్వాసకోశ వ్యవస్థలో సమస్యలను కలిగిస్తూ ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ బలంగా లేని వ్యక్తులకు ప్రమాదకరం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల్లో కూడా ఎక్కువగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. భారత్లో 5 కిలోమీటర్ల మేర భూభాగాన్ని బంగ్లాదేశ్ సైన్యం ఆక్రమించుకుందన్న వార్తలను సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ ఖండించింది. అవి పూర్తిగా బాధ్యతారాహిత్యమైన, ఆధార రహిత కథనాలను పేర్కొంది. ఒక్క అంగుళం భారత భూభాగాన్ని తీసుకోలేరని కూడా 1975 భారత్ బంగ్లా బోర్డర్ గైడ్ లైన్స్ ఆధారంగా బీఎస్ఎఫ్, బీజీబీ వాటి విధులను ప్రశాంతంగా నిర్వహిస్తున్నాయని బీఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రంటియర్ పేర్కొంది. అంతేకాదు కంచె లేని చోట్ల కూడా బంగ్లాదేశీయుల చొరబాట్లు, స్మగ్లింగ్ వంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. మాల్డా జిల్లాలో సుఖ్దేవ్పూర్లో సరిహద్దుల వెంట బీఎస్ఎఫ్, బీజీబీ గార్డ్స్కు మధ్య ఫెన్సింగ్ విషయంలో గొడవ జరిగింది. భారత్ వైపు కంచె నిర్మాణానికి బంగ్లాదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడి గ్రామాల్లో ప్రజలు చేరుకుని వందే మాతరం, భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేశారు. ఆ తర్వాత బీఎస్ఎఫ్ దళాలు స్పందిస్తూ ముందస్తుగా ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం దాన్ని నిర్మిస్తున్నట్లు బీజేపీకి నచ్చజెప్పారు. ఆ తర్వాత తిరిగి కంచె పనులు మొదలుపెట్టారు.